ప్రపంచము నలుమూలలకు విస్తరింపబడిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అడ్వెంట్ మాసంలో మనము అనేక అంశముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద హంబుల్ బిగినింగ్. క్రిస్మస్లో నేటివిటీ సీన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఒక పశువుల పాకలో ఏ రీతిగా ఆ యొక్క బాలుడైనటువంటి యేసును పెట్టడం ఆ యొక్క సీన్ పిల్లారా. కాబట్టి ఈ యొక్క నేటివిటీ ఒక దీనత్వంతో కూడినటువంటి ప్రారంభం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్స్ 7. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కాబట్టి ప్రియులారా, ఎంత దీనంతో కూడినటువంటి పరిస్థితితో చూడండి. స్థలం లేదు ఎక్కడ, సత్రాలలో. మరి అఫోర్డ్ చేయలేరేమో. ఎక్కడ వాళ్లకు దొరికినటువంటి స్థలం ఒకటే పశువుల పాక. అక్కడ మరి యేసు ప్రభువును మరి అక్కడ పరుండబెట్టడము అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క పుత్రుడు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ఏ రీతిగా అద్భుతమైనటువంటి జన్మ చూడండి పిల్లరా. మరి దీన్ని గురించి మనము ఆలోచించబోతున్నాము. ఆ యొక్క హంబుల్ బిగినింగ్, దీనత్వంతో కూడుకొని ఉంటున్నది. మరి ఇక్కడ మరి మనం తెలుసుకునేటటువంటిది, ఆయనకు రాజులకు రాజుగా ప్రియులారా పరిపాలించబోతున్నాడు. అటువంటి రాజు అంటే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎంతో హై రాయల్ ప్లేస్ అని చెప్పి, లేకపోతే ఎంతో స్పెక్టాక్యులర్గా ఉంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ మనం దానికి వ్యత్యాసంగా Luke 2:7 contrasts the expectations of a king's birth with the reality of a stable. మరి ఇక్కడ మనం చూస్తే పిల్లరా, ఎంతో వ్యత్యాసంగా ఒక పశువుల పాకలో ప్రభువారు జన్మించడం అనేటటువంటిది మనం చూస్తున్నాము, గమనిస్తున్నాము. మరి ఇతర బైబిల్ గ్రంథాల్లో కూడా ఇది లిఖించబడి ఉంటున్నది, ఆయన యొక్క ఆ దీనత్వం గురించి. మరి యెషయా భక్తుడు, ప్రవక్త 53వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఎంతగా చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారిని అందరూ కూడా తృణీకరించటము, ఆయన ఇగ్నోర్ చేయటము, ఆయన్ను పక్కన పెట్టటము. ఈ దినాల్లో మరి ఇటువంటి మనుషులను మనము గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఈ రీతిగా మరి ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 దాకా కూడా మరి ప్రభువారు ఏం చెబుతున్నారంటే, ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు పిల్లారా. ఆయన మరి ఈ యొక్క సర్వ మానవాళి కోసం కూడా వచ్చినటువంటి వాడు. మనలో సమాధానం, విశ్రాంతి అవసరం. అనేకమైనటువంటి ప్రయాసలతోటి, ఎన్నక భారములతోటి ఉన్నటువంటి వారము. కాబట్టి ఆయన దగ్గరే మనకు క్షేమము, సంరక్షణ, మరి సమాధానము, సంతోషము. మరి ఆయన సాత్వికుడు అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల మనకు రక్షణ వస్తుంది, విమోచన వస్తుంది, పాపంలో ఏదో విడుదల.
అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. కాబట్టి ఈరోజు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క అంశాలు ప్రియులారా మనం ధ్యానించడం వింటున్నాము. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఏర్పాటు లేకపోతే గాడ్స్ చాయిస్ ఆఫ్ హ్యూమిలిటీ. ప్రభువారి పిల్లలంతా కూడా దీనత్వమును ఎంచుకుంటాడు దీనత్వము. ఏదో డాంబికంగా, అహంకారంగా లేకపోతే ఏదేదో డబ్బులు వృధా చేయటం, లేకపోతే వ్యర్థం చేయటము అట్లాంటిది కాదు కానీ పిల్లరా దీనత్వం. యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క పుట్టుక చూడండి. జీసస్ వాస్ బోర్న్ ఇన్ హంబుల్ సర్కమ్‌స్టాన్సెస్. ఎంతో ప్రియులారా దీనత్వంతో కూడినటువంటి పరిస్థితుల్లో పశువుల పాకలో జన్మించడం అనేటటువంటి మనం గమనిస్తున్నాము. ఇది గొప్పతనము. మరి మరి తక్కువ స్థలాలు మరి గొప్ప వ్యక్తులు వారందరూ కూడా దీనత్వాన్ని కోరుకుంటారు. హంబుల్‌నెస్, హ్యూమిలిటీ ఎంతో మరి సింపుల్‌గా ఉండాలన్నటువంటిది. కాబట్టి మన యొక్క జీవితాల్లో గూడా ప్రియులారా ఇది మరి యేసు ప్రభులో మనం చూసినటువంటి రీతిగా మనం గూడా మరి మన యొక్క స్థాయి కంటే గూడా మరి ఆ వ్యర్థమైనటువంటి ఖర్చులకు పోకుండా ప్రియులారా ఎంతో దీనత్వంతోటి దేవుడిచ్చినటువంటి దానిలో మరి సంతృప్తి కలిగి ఉండటము మరి ఆ యొక్క హ్యూమిలిటీ అన్నటువంటి ఆస్పెక్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి వారు వింటున్నాము. మరి అంతేకాకుండా యేసు ప్రభు యాక్సెసిబిలిటీ ఆఫ్ క్రైస్ట్ అందరికీ కూడా అందుబాటులో ఉండటం ప్రియులారా. అందుచేత మరి అదే రాయల్లో ఉన్నట్టయితే అందరూ ఎళ్ళలేరు పిల్లలు చూడటానికి. ఆ షెపర్డ్స్ దే కెనాట్ గో అండ్ వర్షిప్ హిమ్, సేవ్ హిమ్, ఆఫర్ గిఫ్ట్స్ హిమ్. కాబట్టి ప్రియులారా అదే పశువుల పాకలో అయితే ఎనీవన్ రిచ్ ఆర్ పూర్ ఆర్ ఎనీవన్ అదంతా కూడా ఓపెన్ ప్లేస్. కాబట్టి ప్రియులారా యేసు ప్రభు మరి ఇక్కడ జీసస్ బర్త్ ఇన్ ఎ మ్యాంజర్ సింబలైజెస్ హిస్ యాక్సెసిబిలిటీ టు ఆల్. అందరికీ కూడా ప్రియులారా జ్ఞానులు అటు ఒక పక్క మరి ఎంతో ధనవంతులు అటువంటి వారు వచ్చారు. 3 వైజ్ మెన్ దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజన్స్. మరి ఎంతో షెపర్డ్స్ వచ్చి ఉంటున్నారు. అనేక మంది అందరికీ కూడా ప్రియులారా అందుబాటులో ఉండటం. యేసు ప్రభు అందరికీ ప్రభువు. మరి దేవుడు లోకాన్ని ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అందరికీ కూడా ప్రియులారా మరి ప్రతి మోకాలు కూడా ఆయన యొక్క నామం దగ్గర వంగును అని చెప్పి ఉంటుంది. ఎవ్రీ నీ షల్ బౌ డౌన్. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతగా సాష్టాంగపడి మరి ఆయన మరి మొక్కి ఆరాధించి స్తుతించటం, ఘనపరచటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి యాక్సెసిబిలిటీ అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి మూడవదిగా మరి ఏ కాల్ టు ఎంబ్రేస్ హ్యూమిలిటీ. కాబట్టి ఈ దినాలలో పిల్లల మనం కూడా వీఆర్ కాల్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ హ్యూమిలిటీ అండ్ సర్వ్ అదర్స్. మనం కూడా పిల్లల ఈ దినాలలో మరి ఆ రీతిగా అటువంటి దీనత్వం మన యొక్క పరిచర్యలో కనపడుతుందా? మరి ఆ యొక్క సో కాల్డ్ మరి ఈ దినాలలో ప్రియులారా ఎంతగా ప్రియులారా మరి మరి అనేక మంది సేవకులు రీచబుల్‌గా లేరు. మరి ఆ రీతిగా కాకుండా దీనత్వంతో ఎంతో సమర్పణతోటి ఎంతగానో ప్రియులారా మనం తగ్గించుకొని ఉన్నప్పుడు అనేక మంది కూడా మరి మన దగ్గరికి రావటం అనేటువంటిది మనం గమనించగలం. కాబట్టి కాల్ టు ఎంబ్రేస్ హ్యూమిలిటీ. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రియులారా మరి ఏ రీతిగా ఆ క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వమును, ఆ యొక్క హ్యూమిలిటీ అది మరి ఇతరులకు చూపించగలం అనేటువంటిది మనం పరీక్షించుకుందాం. కాబట్టి ఈ దినాలలో మనం కూడా చిన్న చిన్న పరిచర్యలు, చిన్న చిన్న యాక్ట్స్ ఎంగేజ్ ఇన్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ దిస్ అడ్వెంట్ సీజన్. ఈ యొక్క దినాల్లో మంచి పనులు చేయటం ప్రియులారా, మంచి పరిచర్యలు అనేక రీతిలుగా దేవుడు మనకు నడిపించినటువంటి రీతిగా ఈ యొక్క పరిచర్యలు చేస్తూ మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, ఈరోజు ప్రభువా యొక్క నేటివిటీ ద హంబుల్ బిగినింగ్ అన్నటువంటి అంశం మీద తండ్రి మేము వాక్యం ధ్యానం చేసి ఉంటున్నాం. ఏ రీతిగా ప్రభువా మరి మరి గర్భం ధరించి ప్రభువా బాలుడైనటువంటి యేసును తండ్రి ప్రభువా మరి పొత్తుగుడ్డలతో చుట్టి ప్రభువా ఆ యొక్క ప్రభువా తండ్రి 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 ఆ యొక్క పశువుల పాకలో పరుండబెట్టడం చూస్తున్నాం ప్రభువా. ఎంత దీనాతి దీనము ప్రభువా అని తండ్రి మేము పాడుకున్నటువంటి రీతిగా
ఎంతో హంబుల్ బిగినింగ్ ఆఫ్ ఫాదర్. ప్రభువా తండ్రి మీరు సహాయం చేయండి. ఈ దినాలలో గూడా ప్రభా సాతాను ఎంత ఆకర్షణలు, ఎంత అట్టహాసం. ఒకళ్ళు పుట్టినప్పుడు తండ్రి, తండ్రి ఎన్ని ప్రభువా మరి దయగల నాయనా తండ్రి. ఓహ్! ప్రభా వి ఆర్ మచ్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ఫాదర్, స్టఫ్స్ ఆఫ్ ఫాదర్. ఓహ్! ప్రేమగల ప్రభువా తండ్రి, తండ్రి సహాయం చేయండి. క్రీస్తులో చూసి ప్రభు మేము తండ్రి తగ్గించుకోవటానికి ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి వ్యర్థమైనటువంటి వాటి వైపు పోకుండా ప్రభు ఓ తండ్రి మరి దీనత్వంతోటి ప్రభు మరి తండ్రి 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 ఉంటూ ప్రభు మరి మీరు ఇచ్చినటువంటి తలాంతులతో మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి 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 వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చండి. అస్వస్థకు గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని ప్రభా మీరు ప్రత్యేక రీతిలో దర్శించండి ప్రభా. ప్రేమగల నాయన దయగల తండ్రి 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 అయ్యో గొప్ప దేవా ప్రేమగల ప్రభు తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. నా కృప నీకు చాలును అంటున్నారు నాయన. తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా వర్ధిల్ల చేయమని ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రభా కావలసినటువంటి సమాధానం సంతోషము మరి తండ్రి తండ్రి సంతృప్తిని అనుగ్రహించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్‌ను మరి ఇతరులకు కూడా మరి షేర్ చేసి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.